పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ దినములలో మనము ముందుకు నడుస్తున్నాం. సో ఈ క్రిస్మస్ దినములలో మనము జాగ్రత్తగా ప్రభు అయిన యేసుని వెదికి కనుగొనాలి. ఆయనను మనము దర్శించేంత వరకు మనలో ఆత్మ తృష్ణ తగ్గకూడదు. హల్లెలూయా. మరి నేను పోయినసారి వాక్యములో అందిస్తున్నప్పుడు మీకు చెప్తూ ఉన్నాను, గొర్రెల కాపరులు ప్రభు అయిన యేసుని దర్శించారని, లోక రక్షకుని మేము కలుసుకున్నామని తెలియజేశారని. హల్లెలూయా. అదేవిధంగా ఆంద్రేయ మెస్సియాను కనుగొన్నానని చెప్తున్నాడు. ఫిలిప్పు ప్రవక్తలు ఎవరి గురించి అయితే తెలియజేశారో ఆ పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా ఎవరిలో ఉందో ఆ వ్యక్తిని నేను కలుసుకున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ దినములలో నీవు ఏ విధంగా యేసుని కలుస్తున్నావు? నీవు యేసుని కలిసిన అనుభవంలో ముందుకు నడుస్తున్నావా? ప్రభు అయిన యేసుని జాగ్రత్తగా వెతికే అనుభవం మనం కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ క్రిస్మస్ యొక్క ఉత్సాహము, క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషము, క్రిస్మస్లో సాతానుడు ఏం చేస్తాడంటే పలు విధాలైనటువంటి కార్యక్రమాల్లో మనల్ని ఎంగేజ్ చేసేసి క్రీస్తు లేని మరో క్రిస్మస్ని జరుపుకునే విధంగా మన సమయాన్ని వృధా పరుస్తాడు. కనుక ఒక పక్క మనము క్రిస్మస్ కార్యక్రమాల్లో సిద్ధపడుతూ యేసుని దర్శించగలిగే జ్ఞానముతో ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని మనము కలుసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన ఆ దినములలో మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి సుమయోను అనేటువంటి ఒక మనిషిని మనం చూస్తాం. ఈ సుమయోను అనే మనుష్యుడు మరి యెరూషలేము యొక్క దేవాలయంలో ఉంటూ ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడంట. మరి ఆయన ఈ క్రిస్మస్ దినములలో మరి 2000 సంవత్సరముల కిందట యేసు ప్రభు పుట్టిన 8వ దినమున ఆయనకు పేరు పెట్టడానికి ఆయన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియా దేవుని ఆలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ భక్తిపరుడైనటువంటి సుమయోను మరి ఆత్మవశుడుగా అక్కడికి వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన వచ్చి ప్రభు అయిన యేసుని చేతిలో ఎత్తుకొని ఆయన చెప్తున్నాడు. 29 వచనం నుంచి మనం చదివినట్లయితే, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులారా చూచితిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభువులో ఆయన ఒక అద్భుతమైన రక్షణను చూస్తున్నాడు. సాల్వేషన్. సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన దేవుని రక్షణను నేను కనులారా చూస్తున్నాను. దేవుని రక్షణ అయినటువంటి ఈ యేసును నేను కలుసుకుంటున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినములలో నీవు నీ కుటుంబము అట్టి రక్షణను అనుభవిస్తున్నారా? యేసుని కలిసిన ఆ రక్షణ అనుభవం మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అనుభవిస్తూ ఉన్నారు? హల్లెలూయా. మరి యేసుని కలిసి ఆయనను చూసి చెప్తున్నాడు, నేను ఈయనలో సకల జనుల యొక్క రక్షణను నేను చూస్తున్నాను.
అని సిమెయోను సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 75 అంటే 68 నుంచి 75 వచనాల వరకు కలిసి ఉంటాయి. దాంట్లో చివరి పేర మనం చదివినట్లయితే అక్కడ వాక్యం చెప్తుంది, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. కాబట్టి శత్రువుల చేతి నుంచి విడిపించబడి మనము పరిశుద్ధముగా నీతిగా దేవాది దేవుని ఆరాధించడానికి ప్రభు అయిన యేసు ఆయన దేవుని రక్షణగా జన్మించాడు. ఈజ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆ గొప్ప రక్షణ ఈ దినం నీ కుటుంబానికి దొరికిందా? ఆ గొప్ప రక్షణ మీ కుటుంబం అనుభవిస్తూ ఉందా? మీ కుటుంబ సభ్యులందరూ ఆ రక్షణ పొందుకున్నటువంటి క్రిస్మస్ ఆచరించగలుగుతున్నాడా? ఈ దినంలో ఇంకా అట్టి రక్షకుని నువ్వు కలవలేదంటే, మీ కుటుంబంలో ఇంకా అందరూ ఆ రక్షకుని కలవలేదు అంటే మనము ఒక అద్భుతమైన క్రిస్మస్ని మిస్ చేసుకుంటున్నాం. ఆ అద్భుతమైన యేసయ్యను కలవకుండానే మన క్రిస్మస్ ముగిసిపోతుంది. 2000 సంవత్సరాల కిందట సిమెయోను అనేటువంటి ఆ యొక్క ప్రవక్త యేసు ప్రభుని చూసి కలుసుకొని ఆయన ప్రవచిస్తున్నాడు, రక్షణను నేను కనులారా చూస్తూ ఉన్నానని. హల్లెలూయా. ఆ రక్షణ సువార్తను మనం ఎన్నిసార్లు విని ఉంటాం. యేసే రక్షకుడు, ఆయన నీకు నీ కుటుంబానికి రక్షణ ఇస్తాడు అని మారు మనసు పొందమని ఎన్నిసార్లు మనము దైవజనుల నోటి నుంచి మనం విని ఉంటాం. వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడి ఉంటాడు. ఆ రక్షణను ఇంకా మనం పొందుకోని వారిగా ఉన్నామా? ఈ క్రిస్మస్ దినములలో యేసయ్య నీకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ రక్షణను మనము అనుభవించుదుముగాక. అదేవిధంగా మరి అదే అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలోనే మనం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఉందంట. ఆమె 84 సంవత్సరాలు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉండేది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు ఆమె ఉపవాస ప్రార్థనలో గడిపిందట. 84 years రాత్రి పగలు దేవుని సేవ చేస్తూ ఉన్నింది. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ అన్న ఏం చేస్తుంది? ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడడం ప్రారంభించిందంట. యెరూషలేములో విమోచకుడు ఎప్పుడు జన్మిస్తాడు, మమ్మల్ని విడుదలలో నడిపించేవాడు ఎప్పుడు జన్మిస్తాడని ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా యేసయ్యను చూపించి చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న విమోచకుడు ఈయనే. హల్లెలూయా. ఆయనే మిమ్మల్ని విమోచించబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు అంటూ విమోచనకుడిని గురించి ఆమె ప్రకటిస్తుంది అన్న. హల్లెలూయా. యేసుని చూడగానే, యేసుని కలుసుకునే ఆ కృప ఆమె పొందుకొని ఆయనలో ఒక అద్భుతమైన విమోచకుడిని చూస్తుంది ఆమె. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుదాం. కొలస్సీ 1:13-14 దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆయన అనగా ప్రభు అయిన యేసు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంధకార సంబంధమైన అధికారము నుంచి నీకు విడుదల,
పాప క్షమాపణ అనుగ్రహించే అద్భుతమైన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ క్రిస్మస్ దినములలో నీపై, నీ కుటుంబంపై పనిచేస్తున్న ప్రతి సాతాను యొక్క తంత్రముల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదలిచ్చుటకే యేసు ప్రభు రక్షకుడుగా జన్మించాడు. ఇంకా నువ్వు బంధకాల్లో ఉంటున్నావా? పాప శాపములో మునిగి ఉన్నావా? విడుదల లేకుండా నువ్వు జీవిస్తున్నావా? మరి అపవాది పలు విధాలైనటువంటి శోధనలతో నిన్ను నింపుతున్నాడా? కలవరంతో నింపుతున్నాడా? నీ వ్యాధి బాధలు సమస్యలు విడిచిపోవడం లేదా? యేసు అనే విమోచకుడిని నువ్వు దర్శించు. ఆయన నా కొరకు విమోచకుడిగా జన్మించాడు. హల్లెలూయా. అన్న నా విమోచకుడిని నేను కలుసుకున్నానని చెప్తుందంట ఈ క్రిస్మస్ దినములలో. హల్లెలూయా. ఇదిగో నాకు మట్టుకే కాదు, ప్రతి ఒక్కరికి ఆయన విమోచకుడై ఉన్నాడు అంటూ అందరికీ బోధించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. అట్టి విమోచన నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ధైర్యంగా ఇతరులకు ప్రకటిస్తావు. ఈ క్రిస్మస్ దినాల్లో అంధకార సంబంధమైన అధికారము నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి దేవుడు నన్ను విమోచించాడయ్యా. నా పాపమును నన్ను విడిచిపెట్టింది, నాకు పాప క్షమాపణ దొరికింది అంటూ ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నీ విమోచకుని గురించి ప్రకటించగలవు. ఎప్పుడు ఆ విమోచన పొందుకున్నప్పుడు, ఆ విడుదల పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఆ విమోచన నువ్వు పొందుకున్నావా? ఆయన కనుగొన్నావా? కలిసావా? హల్లెలూయా. యేసు ప్రభువు సకల మానవాల్ని విమోచించుటకు రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాక మరి ఒక అద్భుతమైన సంభవాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తూర్పు దేశముల నుంచి మరి 3 జ్ఞానులు వస్తున్నారు. ఈ జ్ఞానులు యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో కొత్తగా జన్మించిన నక్షత్రాన్ని చూశారట. హల్లెలూయా. ఆ నక్షత్రం ఎందుకు పుట్టింది అని వారు గ్రంథములను తిరగవేసి తిప్పి వాళ్ళు ధ్యానించినప్పుడు వాళ్ళకేం తెలిసిందంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు జన్మించాడు. హల్లెలూయా. ఆయన యూదుల రాజు అని వాళ్ళు తెలుసుకున్నారట. అందుకనే వారు ప్రయాణమై సుమారుగా 2 సంవత్సరములు ప్రయాణం చేశారు. మనమందరం అనుకుంటున్నట్టు ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు వెంటనే ఆయన దగ్గర రాలేకపోయారు. దూర దేశముల నుంచి వారు ప్రయాణం చేసి మరి వారు బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన తరువాత మరి ఆయనను కలుసుకోవడానికి యెరూషలేము వచ్చి ఆ దేశపు రాజు అయినటువంటి హేరోదుతో చెప్తున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. యేసునందు వారు ఒక రాజుని చూస్తున్నారు. క్రిస్మస్ దినముల్లో నువ్వు ఒక రాజుని చూస్తున్నావా? యేసయ్యలో యేసయ్య నీకు ఒక రాజులాగా అనిపిస్తున్నాడా? హల్లెలూయా. ఆయన సృజించిన సమస్తాన్ని ఆయన ఏలుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త మట్టుకే కాదు, సమస్తముపై అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సమస్తం మీద అధికారం కలిగినటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని 1 తిమోతి 6:15లో మరి పౌలు గారు సెలవిస్తున్నారు. అట్టి రాజులకు రాజు నీ దేవుడని నీకు తెలుసా? ఆయన యొక్క అధికారాన్ని నీకు ఇచ్చాడని తెలుసా? హల్లెలూయా. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుడు నిన్ను తన కుమారునిగా చేసుకొని ఉన్నాడని తెలుసా నీకు? హల్లెలూయా. ఆయనను రాజులకు రాజుగా నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, హల్లెలూయా, ఆయన రాజ్యము అంతము లేనిదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆయన సమస్తంపై అధికారము కలిగి ఉన్నాడు
ఆయన బిడ్డను నేనై ఉన్నానని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో సమస్తాన్ని నువ్వు ఏలగలవు. సమస్త పరిస్థితులపై నువ్వు జయం పొందుకొనగలవు. కొంతమంది గమనించినట్లయితే వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను, ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేను, ఈ మనుషులు నన్ను ఇబ్బంది పరుస్తున్నారు, లేదా ఈ దుష్టుడు ఇబ్బంది పరుస్తున్నాడు. ఎంతసేపటికి ఆ సమస్యలను బట్టి వాళ్ళు వేదన చెందుతూనే ఉంటారు. నువ్వు రాజు యొక్క బిడ్డవని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అధికారాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని నువ్వు జయిస్తావు. నువ్వు రాజు యొక్క బిడ్డను ఎప్పుడు ఎరగగలవు? యేసు ప్రభు రాజులకు రాజు అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, సమస్తము ఆయన కింద ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సమస్తమును ఏలుచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అట్టి రాజులకు రాజుగా యేసుని నువ్వు దర్శించగలిగేవా? హల్లెలూయా. ఆయన రాజులకు రాజు అని నువ్వు నమ్ముతున్నావు మొదట. ఆయన బిడ్డను నేనై ఉన్నానని నీకు తెలుసా? హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ రాజులకు రాజైన దేవుని యొక్క బిడ్డలము, ఆ యేసయ్య యొక్క బిడ్డలను మనం గ్రహిస్తామో ప్రతి శత్రువు మనకు లోబడతాడు. మనకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి క్రియలపై మనం జయం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వరకు మనం చదువుతాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుని అడుగగా, వారు కొందరు బాప్తీసమిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అని చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారంట. ఈయన బాప్తీసమిచ్చి యోహాన్ అవుతాడు, లేదా ఏలియా ఏమో, లేదా ఇర్మియా ప్రవక్త ఏమో, లేదా ఇంకేదైనా ప్రవక్త ఏమో అనుకుంటున్నారంట. అందుకు అంటున్నాడు యేసయ్య, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దానికి సీమోను పేతురు నోట్లో మట్టుకే జవాబు వస్తుంది. ఆయన అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. హల్లెలూయా. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఏంటి? నీకు మరణమే లేదు, నిత్యము జీవించే దేవుని కుమారుడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నిత్యము జీవించే దేవుని కుమారుడు అని నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము జీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, మరణమే లేని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసు నీకు దేవుని కుమారుడిగా కనిపిస్తున్నాడా? దేవుని కుమారుని యొక్క గుణగణాలు, లేదా దేవుని యొక్క గుణగణాలు యేసయ్యలో నువ్వు చూడగలిగావా? ఈ క్రిస్మస్ దినాల్లో నీకు యేసు ఎలా కనిపిస్తున్నాడు? ఒక బలహీనమైనటువంటి పశువుల తొట్టులో పుట్టినటువంటి బాలుల్లా నువ్వు చూస్తున్నావా? మరియా లేకపోతే యేసయ్యే పుట్టడని చాలామంది అనుకుంటుంటారు. యేసయ్య పుట్టడానికి కారణమే మరియా. కాబట్టి మరియాను మనం గౌరవించాలి, మరియాను మనం గణపరచాలి. ఎలా కనిపిస్తున్నాడు నీకు యేసయ్య? హల్లెలూయా. సజీవుడగు దేవుని కుమారుడైన దేవుడు వాడుకున్నటువంటి ఒక సాధనం మరియా. ఆమెను మనం ఘనపరచాలి, గౌరవించాలి ఆమెని. అంతేగాని మరియా లేకపోతే యేసయ్య లేదు కాదు. యేసయ్య లేకపోతే అసలు మరియా లేదు అక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు దేవుని కుమారుడని పేతురు తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. దానికి యేసయ్య ఏమంటున్నాడు 17వ వచనంలో, అందుకు యేసు, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా.
పరలోకమందున తండ్రి ఆ రెవల్యూషన్ అతనికి ఇస్తున్నాడు, ప్రత్యక్షతనిస్తున్నాడు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. హల్లెలూయా! దేవుని కుమారుడితో నా యొక్క సంబంధం ఉంటే నేనెలా ఉంటాను? దేవుని కుమారుని పోలి ఉంటాను. మనందరినీ దేవుడు తన కుమారులుగా చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా! అప్పుడు యేసుకున్నటువంటి సమస్త అధికారము ఆయన నీకిచ్చాను అని చెప్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పేతురుతో ఏమంటున్నాడు? 19వ వచనంలో చెప్తాడు. 18, 19 వచనం, పాతాళపు ద్వారములు నీ ఎదుట నిలవనేరవు అంటాడు. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా! భూలోకమందు నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడతాయి. భూలోకమందు ఏది విప్పుతావో పరలోకమందు విప్పబడతాయి. హల్లెలూయా! అట్టి అధికారం నేను కలిగి ఉన్నాను, ఆ అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా! యేసు ప్రభు నువ్వు దేవుని కుమారునిగా చూడగలిగితే దేవుని కుమారునిలా నువ్వు జీవిస్తావు. యేసు ప్రభువుని ఒక రాజుగా నువ్వు చూడగలిగితే నువ్వు రాజులా ఈ భూమి మీద జీవిస్తావు. యేసు ప్రభువుని నువ్వు ఒక విమోచకుడిగా చూడగలిగితే నువ్వు విమోచించబడి ఇతరులకు విమోచకుడిగా మారుతావు. యేసయ్యను ఒక రక్షకుడిగా నువ్వు చూడగలిగితే నువ్వు రక్షణ పొందుకొని ఇతరుల రక్షణకు నిన్ను దేవుడు వాడుకుంటాడు. మరి మనం ఎటువంటి క్రిస్మస్ చేసుకుంటున్నాం? బంధకాల్లో ఉంటూ, విడుదల లేకుండా, శాపంలో పాపములో ఉంటూ క్రిస్మస్ జరుపుకుంటున్నామా? అది ఎప్పటికీ సజీవమైన క్రిస్మస్ కాదు. అద్భుతమైన క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలంటే నువ్వు యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆ యేసును నువ్వు పర్సనల్గా కలుసుకోగలగాలి. ఆ యేసుని కలిసే అనుభవము నీవు కలిగినప్పుడే నీ జీవితము ఒక అద్భుతమైన క్రిస్మస్, ఒక సజీవమైన క్రిస్మస్ ఆరాధన నీ హృదయంలో నుంచి వస్తుంది. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న రక్షణను బట్టి, మీ కుటుంబానికి అనుగ్రహిస్తున్న విడుదలను బట్టి హృదయపూర్వకంగా నువ్వు ప్రభువుని స్తుతించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా! అట్టి అద్భుతమైన క్రిస్మస్ జరుపుకొనుటకు ప్రభువు మనకు కృప దయచేయునుగాక. అట్టి క్రిస్మస్, ఈ క్రిస్మస్ దినాల్లో జరుపుకునేందుకు మనకు, మన కుటుంబ సభ్యులందరికీ అద్భుతమైన ఆయన రక్షణను అనుగ్రహించునుగాక, విమోచనను దయచేయునుగాక. ఆయనే రాజుగా మనకు తోడై ఉండునుగాక. హల్లెలూయా! ఆయనే దేవుని కుమారుడిగా మనలను పరిశుద్ధపరిచి దేవుని బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ క్రిస్మస్ దినముల్లో మరొకసారి అయ్యా మిమ్మల్ని కలుసుకునేందుకు, మిమ్మల్ని నైనా ధ్యానించేందుకు, యేసయ్యా మీరు మాకు ఏమై ఉన్నారని గ్రహించి ఒక సజీవమైన క్రిస్మస్ జరుపుకునేందుకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి సమయోను మీరు రక్షణ అని తెలుసుకుంటున్నాడు. అన్న అనే ప్రవక్తి మీరు విమోచకుడని ఎరగలిగింది. నైనా జ్ఞానులు మీరు రాజులకు రాజు అని ఎరిగారు. నైనా పేతురు తండ్రి మీరు దేవుని కుమారుడని గ్రహిస్తున్నాడు. ఈ దినము గ్రహింపు లేనటువంటి ప్రభువుతో నైనా సహవాసం లేని క్రిస్మస్ను మేము జరుపుకొనక యేసుని కలుసుకొని, యేసులో ఉన్నటువంటి ఆ విడుదల, రక్షణ, పాప క్షమాపణ తండ్రి మేము పొందుకొని, నైనా ప్రతి అపవాది క్రియల నుంచి మేము విడుదల పొందుకొని ఒక అద్భుతమైన పరిశుద్ధ క్రిస్మస్ నైనా మా గృహములలో మేము జరుపుకునేందుకు, మా మందిరాల్లో జరుపుకునేందుకు మాకు మీ కృపను అనుగ్రహించమని, అటు అద్భుతమైన క్రిస్మస్ నైనా మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు ఓ తండ్రి, ఆ క్రిస్మస్ జరుపుకునేందుకు యేసయ్యా మీరే మా కొరకు రక్షకుడిగా జన్మించినందుకు మిమ్మల్ని స్తుతించి కొనియాడి మహిమపరుస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అట్టి క్రిస్మస్కి మిమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.